ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో పర్యటించారు. ఈ రోజు అంటే మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని జునాగఢ్లోని సాసన్లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొంటారు. గిర్ అభయారణ్యంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రధాని మోడీ స్వయంగా కెమెరాతో అక్కడున్న సింహాలను ఫోటోలు తీయడం విశేషం. ప్రధాని మోడీకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టమనే విషయం తెలిసిందే. గతంలో పలు సందర్భాల్లో కూడా మోడీ కెమెరాతో వన్యప్రాణుల ఫోటోలు క్లిక్ మనిపించారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాలియా వద్ద 20.24 హెక్టార్లలో నేషనల్ రెఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ హెల్త్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్లోని 9 జిల్లాల్లోని 53 తాలూకాల్లో సుమారు 30 చదరపు కిలోమీటర్లలో సింహాల ఆవాసాలున్నాయి. దీన్నే ఆసియా సింహాల నేలగా కూడా పిలుస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ గిర్ అభయారణ్య పర్యటన సందర్భంగా రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. భారతదేశ సింహం గుజరాత్ గర్వించదగ్గ కుమారుడు. ప్రధాని మోడీ ఆసియా సింహాల భూమిని సందర్శిస్తున్నారని రాసుకొచ్చారు. వరల్డ్ లైఫ్ డే సందర్భంగా ప్రధాని మోడీ గిర్ సందర్శన వన్యప్రాణుల సంరక్షణను మరింత పెంపొందించే అవకాశం ఉంది. వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా వన్యప్రాణుల ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Our top class and most luxurious apartment, Sunshine Destino, is located in the heart of the financial district, Hyderabad. The project is surrounded by international schools, IT parks and multi-specialty hospitals. Sunshine Destino have 5.5 acres land, 535 luxurious flats, 2 clubhouses, all type of indoor-outdoor games and amenities, kids play area with beautiful gardens. Please contact us.